హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరికీ అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి నిన్న ఎస్ఎస్సి నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఫేజ్ 14 సెలక్షన్ పోస్టులకి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను లింక్. ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఇప్పుడు మనము ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఒక డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి మనకి హెడ్ ఆఫీస్ అనేది మనకి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో అయితే ఉంది. సో ఈ సంస్థ నుంచి మనకి ప్రజెంట్ 2 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీకు ఇదే వీడియోలో 2 నోటిఫికేషన్స్ గురించి చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది అర్థమవుతుంది. సో మనకి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే 17th ఏప్రిల్, మనకి ఎక్కువ టైం అయితే లేదు. సో 17th ఏప్రిల్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ ఉంటుందంటే 25,000 పర్ మంత్ మీకు సాలరీ అనేది పే చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 25 years లోపు ఉండాలి. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మనకి డిజగ్నేషన్ వచ్చేసి అంటే మనకి పోస్ట్ నేమ్ ఏంటి అంటే రీసెర్చ్ ఇంటర్న్ అనమాట. కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అండ్ దీనికి సంబంధించి మీకు ఇనీషియల్గా 3 months కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత మీ యొక్క వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తారనమాట. సో క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికి సంబంధించి అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ సోషల్ సైన్సెస్. సో సోషల్ సైన్సెస్కి సంబంధించి కానీ లేదంటే ఇక్కడ రూరల్ డెవలప్మెంట్, ఎకనామిక్స్, సోషాలజీ, సోషల్ వర్క్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ పాలసీ అని చెప్పేసి ఇచ్చారు. వీటికి రిలేటెడ్గా ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ అనేవి క్వాలిఫికేషన్ ఉంటుందో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మనకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. డ్రాఫ్టింగ్కి సంబంధించి మీరు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు హై లెవెల్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ విల్లింగ్నెస్ టు అండర్టేక్ ఎక్స్టెన్సివ్ రూరల్ ట్రావెల్, అంటే మీకు ఇది ఫీల్డ్ లెవెల్ వర్క్ అనమాట. మీరు కొంచెం ట్రావెల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చేయాల్సినటువంటి వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు 17th ఏప్రిల్ రోజు సో డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు. మనకి ఎక్కడ అంటే ఇంటర్వ్యూ హైదరాబాద్లో అయితే ఉంటుంది, రాజేంద్ర నగర్ ఎన్ఐఆర్ డిపిఆర్ వికాస్ ఆడిటోరియంలో. మార్నింగ్ 9:30 AM నుంచి మీకు ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో 10:30కి గేట్ అనేది క్లోజ్ చేస్తారు. 10:30కి వెళ్తే మాత్రం మిమ్మల్ని రానివ్వరు అనమాట లోపలికి. సో దానికంటే ముందే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మంది ఒకవేళ అభ్యర్థులు వస్తే రిటర్న్ టెస్ట్ పెడతారు, లేకపోతే మాత్రం మీకు కేవలం ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనకి ఈ యొక్క సంస్థ నుంచి వచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో మీరు డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఏమీ ఇవ్వలేదు. డైరెక్ట్గా మీరు ఏంటంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ రెజ్యూమే, బయోడేటా ఫామ్, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు తీసుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. మన హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ లొకేషన్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి సంస్థ ఉంది. అక్కడ మీకు ఇంటర్వ్యూస్ అయితే నిర్వహిస్తున్నారు.
అండ్ మనకి ఇదే సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అనేది జరుపుతున్నారు. సో దీనికి వచ్చేసి మాత్రం మీకు ఎవ్రీ మంత్ కూడా ఎంత సాలరీ అమౌంట్ పే చేస్తారంటే సో మీకు 50,000 వరకు ఒక అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 300 రూపీస్ అనేది పే చేయాలి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మాత్రం మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రిక్రూట్మెంట్కి డైరెక్ట్గా మీరు వెళ్ళాలి, ఎటువంటి అప్లికేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే దీనికి మాత్రం మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంపల్సరీగా చేయాలి. ఆ ప్రాసెస్ని కూడా చెప్తాను. 26 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్. సో ఆ డేట్లోపు అయితే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి మాత్రం మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా పెట్టారనమాట. డైరెక్ట్గా మీకు మన హైదరాబాద్లోనే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు సెలెక్షన్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఏముండాలి అండ్ మనకి చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది, ఆ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇది కాంట్రాక్చువల్ బేసిసే, కాకపోతే ఇది 3 months అయితే ఉండదు, మనకి ఎక్కువ మంత్సే ఉంటుంది. అంటే దాదాపు మనకి 1 year కంటే ఇంకెక్కువగానే కాంట్రాక్చువల్ బేసిస్ అనేది తీసుకుంటున్నారు. సో మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చేసి మీకు ఇనీషియల్గా 1 year తీసుకుంటారు. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మీకు ఇంకా ఎక్స్టెన్షన్ కూడా చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ రూరల్ మేనేజ్మెంట్, సో పీజీడిఆర్ఎం అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ పీజీడిఆర్డి, లేదు అంటే పీజీడిఎంఆర్ఎం అంటే రూరల్ మేనేజ్మెంట్కి సంబంధించి, లేదంటే ఎంబీఏ మార్కెటింగ్ కానీ ఎంబీఏ రూరల్ మేనేజ్మెంట్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్ కానీ, లేదంటే సోషల్ వర్క్ కానీ, ఇంకా మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా ఎనీ అలైడ్ డిసిప్లిన్స్లలో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, జస్ట్ మీరు ఫ్రెషర్ అయితే సరిపోతుంది, జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఈ పోస్టింగ్కి సంబంధించి అండ్ మీరు ఏమేమి స్కిల్స్ ఉండాలి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, డ్రాఫ్టింగ్, డాక్యుమెంటేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి స్కిల్స్ ఉండాలి. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఆ ప్రాసెస్ అనేది చూద్దాము. జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తాయి. అయితే ఈ యొక్క యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కి మరి అప్లై చేయడానికి ఇక్కడ రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీరు ఫోటో అనేది ఎంత సైజులో ఉండాలి అంటే 50 KB లోపు అయితే ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపు అయితే ఉండాలి. అండ్ మనకి ఇంకా మీరే ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో అది మనకి 1 MB లోపు PDF ఫార్మాట్లో ఉండాలి. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంతా కూడా చదివిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసి ఇందులో మీ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. అయిపోయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత సో ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫీ పే చేయడానికి కూడా ఇక్కడ మనకి ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫీ పే చేయడానికి సంబంధించి లింక్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఫస్ట్ నోటిఫికేషన్కి డైరెక్ట్గా మీరు వెళ్ళాలి ఇంటర్వ్యూకి, సెకండ్ నోటిఫికేషన్కి మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ లింక్స్ అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మన వెబ్సైట్లో ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.